హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మనం చూసుకున్నట్టయితే చాలా మంది అయితే ఈ యూట్యూబ్ ఛానళ్లలో లిస్టుల గురించి అయితే ఫేక్ వీడియోస్ అనేది పెడుతున్నారు అనమాట. ఇంతవరకు గవర్నమెంట్ నుంచే అఫీషియల్గా ఎలాంటి లిస్టులు అయితే అనౌన్స్మెంట్ కానప్పటికీ ఈ యూట్యూబ్ ఛానల్కి ఎక్కడి నుంచి వస్తున్నాయి మరి ఈ లిస్టులో? ఈ లిస్టు చెక్ చేసుకోండి, మీ బెనిఫిషియరీ మీ పేరు వచ్చిందేమో చెక్ చేసుకోండి. ఏంది గవర్నమెంటే అఫీషియల్గా అనౌన్స్మెంట్ చేసింది. వచ్చే నెల 1వ తారీఖు నుంచి అయితే ఎవరైతే లబ్ధిదారు ఉంటారో వాళ్ళ జాబితా అనేది ఓపెన్ చేస్తామని, అంటే లిస్టులు అనేది అనౌన్స్మెంట్ చేస్తామని చెప్పింది అనమాట. మరి వాళ్ళు ఓపెన్ వాళ్ళకి చెప్పలేదు. మీ యూట్యూబర్స్కి, అంటే మన యూట్యూబర్స్లో కొంతమంది ఈ యూట్యూబ్ ఛానల్ పెడుతున్నారు అనమాట. లిస్టులు వచ్చాయి మరి చెక్ చేసుకోవాలని ఎక్కడ ఏంది చెప్తున్నారు మీరు? ఎందుకు ఇట్లా ప్రజలని ఆశకు ఎందుకు గురి చేస్తున్నారు? తప్పు కదా. ఇప్పుడు మీరు ఫేక్ వీడియో చేసుకుంటా కొంతమంది మీద డిపెండ్ అయ్యకుండా జెన్యున్గా చేసే వాళ్ళ మీద కూడా ఈ ఎఫెక్ట్ అనేది పడుతుంది. కొంచెం ఆలోచించాలి కదా. చాలా మంది పెడుతున్నారు. నేనైతే నేమైతే మెన్షన్ చేయట్లేదు, ఎందుకంటే మీరు కూడా ఒక వృత్తిలో ఉన్నారు. ఎవరైనా ఒకరు మంచి కోరాలని అనుకుంటారు అనమాట. అలా అని చెప్పేసి ఏది పడితే అది వీడియో రూపంలో పెట్టడం కానీ, ఎలాంటి వీడియో లేకపోతే, అప్డేట్ లేకపోతే గవర్నమెంట్ తరపు నుంచి పెట్టకండి వీడియోలు. ఒక 2 డేస్ ఆగండి, 2 డేస్ తర్వాత పెట్టండి. అంతేగాని ఏది పడితే అది లిస్టులు వచ్చాయి చెక్ చేసుకోండి, ఈ సర్వే అది నెంబర్ కనిపించకపోతే మీకు ఇల్లులు రావు, సగం నాలెడ్జ్తో వీడియోలు చేయకండి. ఎవరైతే జెన్యున్ అంటారో, ఒకవేళ మీకు అంత ఐడియా లేకపోతే, అంత నాలెడ్జ్ లేకపోతే, ఎవరైనా జెన్యున్గా చేసే వాళ్ళు ఉంటే వాళ్ళని ఫాలో అయ్యి వాళ్ళ దాంట్లో చూసి వీడియో పెట్టుకోండి, తప్పేం లేదు. ఇప్పుడు ఒక మ్యాటర్, అంటే ఇది ఒక పనికొచ్చే న్యూస్ గురించి జనాలకు తెలియాలంటే పెట్టొచ్చు, తప్పు లేదు. ఒక మంచి విషయమే కదా మీరు చెప్పేది. ఇట్లా ఫేక్ వీడియో చెప్పడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకు కూడా ఒక నమ్మకం అనేది ఉంటుంది. అరే ఇది నిజమేనేమో, ఈ లిస్టులు వచ్చినాయేమో మాకే తెలియట్లేదు, మేము ఆడికెళ్ళి కనుక్కోవాలి, ఈడికెళ్ళి కనుక్కోవాలి. తలకనొప్పి కదా వాళ్ళకు కూడా అక్కడిక్కడ తిరగాలంటే. దయచేసి ఎవరన్నా ఫేక్ ఈ లిస్టులు పెడుతుంటే బంద్ చేయండి అవన్నీ. ఇంతవరకైతే మీకు చెప్తున్నాను, సబ్స్క్రైబర్స్ కైనా నాకు రెస్పాన్సిబిలిటీ ఉంది, ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్ చెప్పాలి కాబట్టి. ఇంతవరకైతే ఎలాంటి లిస్టులు అయితే అనౌన్స్మెంట్ కాలేదు ప్రస్తుతానికైతే. వచ్చే నెల 1వ తారీఖు నుంచి అయితే మనకైతే ఈ లిస్టులు అయితే వస్తున్నాయి. ఖచ్చితంగా అయితే దాంట్లో ఉంటుంది, మీరు చెక్ చేసుకోవచ్చు. మీరు ఏదైతే ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించిన వెబ్సైట్ ఉందో దాంట్లో మీరే స్వయంగానే చెక్ చేసుకోవచ్చు. లేదు మనకి తెలియదు, దాంట్లో చెక్ చేసుకోవడం రాదనుకుంటే ఏవైతే మన గ్రామ పంచాయతీ ఆఫీసులు ఉన్నాయో, ఏవైతే గవర్నమెంట్కి సంబంధించిన ఆఫీసులు ఉన్నాయో అక్కడికి వెళ్ళినట్టయితే మీకు క్లారిటీగా మీకు ఎక్కడ ఇల్లు వచ్చింది ఏందని చెప్పేసి మీకు క్లారిటీగా చెప్తారనమాట. ఒకవేళ లిస్ట్ వచ్చినప్పుడు కూడా అందరికీ ఒకటేసారి అయితే ఇయ్యలేరు. అందుకని చెప్పైతే వీళ్ళు లక్కీ డ్రా సిస్టమ్ పెట్టే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. ఓకేనా? ఇదన్నమాట ఈరోజు వీడియో. చాలా మంది ఫేక్ వీడియోస్ పెడుతున్నారు. దయచేసి మీరే కనుక్కోవాలి ఏది ఫేక్ వీడియో, ఏది నిజమైన వీడియో అని చెప్పేసి మీరైతేనే కనుక్కోగలుగుతారు. ఇది నా రిక్వెస్ట్ అనమాట. ఎవరు చెప్పినా నమ్మకండి. ఎందుకంటే నాకు చాలా మంది కామెంట్ చేస్తున్నారు, ఆ జిల్లాలో లిస్ట్ పెట్టండి, ఈ జిల్లాలో లిస్ట్ పెట్టండి. నాకే ఎట్లా అనిపిస్తుంది, అసలు ఇక్కడ లిస్టులే రాకపోయే మీరు లిస్టులు అడుగుతుంటే ఏం పెట్టాలి నేను చెప్పండి? తప్పు. కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి సబ్స్క్రైబర్స్. మీరు కూడా లిస్టులు అయితే ఇంకా రాలేదు బయటికి. చాలా మంది ఫేక్ వీడియోస్ అయితే పెడుతున్నారు. నా రిక్వెస్ట్ ఒక్కటే, గమనించండి ఫేక్ వీడియోస్ ఏంది అని చెప్పేసి. అందుకే మేము అక్కడిక్కడ తిరిగి గ్యాదరింగ్ చేసి వీడియోస్ అనేది పెడుతున్నాం. అక్కడికి తిరిగి కన్ఫామ్గా కనుక్కొని పెడుతున్నాం. ఒక్కొక్కసారి మీకు తెలిసే ఉండొచ్చు, ఒక్కొక్కసారి మా యూట్యూబ్ ఛానల్ వీడియోలు వస్తుంటే 2 రోజులకు ఒకసారి రావు. ఎందుకంటే ఇదే డీలా, ఏది పడితే అది పెట్టలేము మేము. 1-2 సార్లు కనుక్కొని చెప్పాలి మీకు. 2000 మంది నన్ను నమ్మి సబ్స్క్రైబ్ చేశారు, వాళ్ళకి నేను చెప్పాలి. ఏం చెప్పాలి? అబద్ధాలు కాదు చెప్పాల్సింది. ఏదైతే కరెక్ట్ న్యూస్ ఉంటుందో అదే చెప్పాలి నేను. అదని చెప్పేసి నేను రోజుకు 10 వీడియోలు పెడతా, రోజుకు 5 వీడియోలు పెడతా, నేను సంపాదించుకుంటా అంటే అది కాదు కదా. నేను నమ్మకపోతే ఇంతవరకు నా యూట్యూబ్ ఛానల్కి అయితే రెవెన్యూ, అంటే మనీ అయితే ఎలాంటి రూపాయి కూడా రాలేదు. అయినప్పటికీ నేను ప్రతి డబుల్ బెడ్రూమ్ దగ్గరికి వెళ్ళి మీకైతే చూపిస్తున్నా. ఎందుకు చూపిస్తున్నా? నేను నన్ను నమ్మి సబ్స్క్రైబ్ చేసుకోరు, అందువల్ల నేను చేయాల్సి వస్తుంది. అదనమాట. దయచేసి ఆలోచించండి, మంచిగా ప్రవర్తించండి. యూట్యూబర్స్ చెప్తున్నా, ఫేక్ వీడియోస్ బంద్ చేయండి. మంచిగా ఏదైతే జెన్యున్గా న్యూస్ ఉంటుందో అదే పెట్టండి. మీ వల్ల మంచి యూట్యూబర్స్ కూడా పేరు ఖరాబ్ అయితే. ఇదనమాట వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి వీడియోలతో మీ ముందుకైతే వస్తాను. జై హింద్.